ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్కారం అమ్మా. నమస్తే నాన్న మాధురి. అమ్మ, ఈరోజు లలితా త్రిపుర సుందరి అవతారం కదా. అసలు లలితా త్రిపుర సుందరి దేవి అన్న లలితా సహస్రనామాలు అందరూ సామూహికంగా చదువుదామంటే ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారమ్మా. చక్కగా ఒకటే గొంతెత్తి చదువుతూ ఉంటారు. సో అలాంటిది అమ్మవారిని మనం ప్రతిష్ఠించుకుని అమ్మవారి ముందు చదువుతూ ఉంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అయితే ఈ రోజు ముఖ్యంగా ఏం చేయాలి, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి, ఏ పూలు సమర్పించాలన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా. అయితే ఈరోజు లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క అవతారం కాబట్టి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా ఆ తల్లి మనకి అవతారాన్ని ఇస్తుంది. అయితే ఈ అవతార విశిష్టత ఏంటంటే కనుక మనకి శక్తులన్నిటిలో అంటే ఆద్యమైన అవతారము లలితా అమ్మవారి అవతారము. అయితే ఈ లలితా సహస్రనామాలు ఇందాక నువ్వు అన్నట్టు ఈ లలితా సహస్రనామాలలో ఒక రహస్యం ఉంది తెలుసా? అవును, లలిత రహస్య నామ స్తోత్రం అని చెప్పి అది లాస్ట్లో చెప్పేది. అలా కాకుండా ఒక్కొక్క ఈతి బాధలకు అంటే కష్టానికి, ఆరోగ్యానికి, లేదా మన నిత్య కూర్చొని దైనందినంలో వచ్చే సమస్యలకు ఒక్కొక్క స్తోత్రానికి, ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క నామం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి 2-3 చెప్తా. అయితే దాంపత్య జీవితం సంతోషంగా లేనప్పుడు ఒక అమ్మవారి నామం ఉంటుంది. నాకు ఒకటి తెలుసు, చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయిక. ఇల్లు కావాలనుకునే నేను అప్పట్లో చాలా చదివాను ఈ మంత్రాన్ని. అవును, అది ఆ మంత్రాన్ని అంటే మనకి ఏ కష్టం ఉందో ఆ మంత్రాన్ని తీసుకొని 108 సార్లు చదివినట్టయితే కనుక లలితా సహస్రనామం మొత్తం చదివిన ఫలితంతో పాటు మన యొక్క ఈ కష్టానికి సంబంధించిన మంత్రాన్ని చదివినట్టయితే ఆ కష్టం తప్పనిసరిగా తీరుతుంది. అయితే ఇలాగా ఒక్కొక్క నామానికి, ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క నామం ఉన్నదనమాట. అయితే లలితా సహస్రనామాలు మనం ప్రతి శుక్రవారము చదువుకున్నా మంచి జరుగుతుంది. అది కాదు అన్న పక్షంలో ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు చదువుకున్నా ఈ మొత్తం చదివిన ఫలితం కూడా వస్తుంది. అయితే ఈరోజు మనము ఆ తల్లిని ఏ రంగు చీరతో అలంకరించాలి అనే దానికన్నా ముందు అసలు ఏ రోజు ఏ నక్షత్రం మీద పడింది అనేది చూద్దాము. సెప్టెంబర్ 27వ తారీఖు శనివారం రోజు ఆశ్వీజ శుద్ధ పంచమి రోజు అనురాధ నక్షత్రం మీద ఈ అమ్మవారి యొక్క పండగ వచ్చింది. అయితే దీనికి బంగారు రంగు వర్ణంలో ఉన్నటువంటి చీరతో ఆ తల్లిని అలంకారం చేస్తారు. అయితే నైవేద్యంగా పులిహోర, చక్కెర పొంగలి, పరమాన్నము, బూర్లలో పెసర బూర్లు, పెసర బూర్లకు సంబంధించి అంటే ఆకుపచ్చ పెసర బూర్లు, ఆకుపచ్చ. ఇక్కడ ఒక చిన్న సూక్ష్మం చెప్పాలి. అయితే ఎవరైతే వాళ్ళ యొక్క జాతకంలో బుధగ్రహము అనుగ్రహం తక్కువగా ఉంటుందో, బుధుడు వక్రస్థితిలో ఉండడం కానీ, లేదా బుధుడు యొక్క అనుగ్రహం తక్కువగా ఉండడం కానీ, బుధగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళు ఈరోజు అమ్మవారి నామాలతో పాటుగా బుధగ్రహాన్ని కూడా పూజించేస్తే కనుక జాతకంలో ఉన్న బుధగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయన్నమాట. అమ్మవారి నామంతో పాటు బుధ గాయత్రి, బుధ మంత్రం ఓం బుం బుధాయ నమః ఈ మంత్రాన్ని కనుక అనుష్ఠానం చేసినట్టయితే మంచి ఫలితాలు రావడంతో పాటు బుధగ్రహ సంబంధిత దోషాలు పోగొట్టుకుంటారు. అయితే ఇప్పుడు అమ్మవారికి ఏ రంగు పువ్వులతో పూజ చేయాలంటే కనుక ఎరుపు రంగు పువ్వులతోనూ, కలువ పువ్వులతోనూ, దీంతో పాటు ఎర్రని రంగు మందార పువ్వులతోనూ అమ్మవారిని పూజ చేసుకోవాలి. మందారాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి, కలర్స్ ఉంటాయి. ఎరుపు రంగు మందార పువ్వులతో పూజ చేస్తాము. అయితే ఈరోజు నిషిద్ధమైన పదార్థం ఏంటంటే ఉసిరికి సంబంధించింది ఏది ఈరోజు తీసుకోకూడదు. దీంతో పాటుగా దానం ఏమి ఇవ్వాలి అంటే కనుక లలిత సహస్రనామ పుస్తకాలు ఉంటాయి కదా, చిన్న చిన్నవి, వాళ్ళ శక్తిని బట్టి గుళ్ళో ఎంతమందికి అయితే అంతమందికి లలిత సహస్రనామ పుస్తకాలను అదొక్కటే దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఇది చేయడం వల్ల మనకి ఏమిటి వస్తుంది అంటే కనుక ధనంతో పాటు ఇంకొకటి కావాల్సి ఉంటుంది అందరికీ, కీర్తి ప్రతిష్టలు. మర్చిపోతాం కదా, అందరికీ నాకు పేరు రావాలని అనిపిస్తుంది కదా. నా పేరు అందరికి ఫేమిలియర్ అవ్వాలి, నేను సెలబ్రిటీని అవ్వాలని కోరిక అందరికీ ఉంటుంది కదా, ఏదో స్థాయిని బట్టి. అంటే అఖండ కీర్తి ప్రతిష్టలు ఇచ్చేది ఈ లలిత అమ్మవారు అన్నమాట. ఈ రోజు ఈ అమ్మవారిని పూజ చేయడం వల్ల మనకి అఖండ కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అయితే మరి ఏ రకంగా ఆ తల్లిని పూజ చేయాలి అంటే కనుక పూజా విధానము ఫస్ట్ ముందుగా కుంకుమార్చన చేయాలి. దేనికి? శ్రీచక్రానికి. శ్రీచక్రం లేని వాళ్ళు అమ్మవారికి పూజ చేస్తారు. లేదు అంటే కనుక శ్రీచక్రంగా భావించి అమ్మవారి యంత్రానికి పూజ చేయొచ్చు. అమ్మవారి యంత్రం కూడా మా దగ్గర లేదు అని అనుకున్న వాళ్ళు అమ్మవారిని భావించి మనం ఏదో ఒక రూపం పెట్టుకుంటాంగా తల్లిది, దానికి అది కూడా మాకు అవకాశం ఫోటో ఫ్రేమ్ కైనా చేయొచ్చు. ఇంకా సులువు సూత్రం చెప్తాను, అంటే దేనికి కష్టపడకుండా
మన రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా, ఆ, ఆ రూపాయి కాయిన్స్ని మన వెండి పళ్ళెల్లో పెట్టి దాన్ని శ్రీచక్రంగా భావించుకుని ఆ అమ్మవారికి పూజ చేయొచ్చు. ముందు శ్రీచక్రార్చన జరగాలన్నమాట. అయితే తర్వాత లలిత అష్టోత్తరనామ పారాయణ, సహస్రనామ పారాయణ అక్కర్లేదు, లలిత అష్టోత్తరనామ పారాయణ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది. అయితే మాకు లలిత అష్టోత్తర పారాయణ చేసే సమయం కూడా లేదు, ప్రతిదానికి ఎగ్జామ్షన్స్ ఇద్దాము. అయితే ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కాదు, 1008 సార్లు చదవాలి. 1008 సార్లు చదివితే తత్సమానమైన ఫలితం వస్తుంది. ఇంకా ఇది కూడా కాదు అంటే మరి మనకి ఇంకా ఏమీ సులువు సూత్రాలు లేవు ఇక్కడ, ఎన్నో సూక్ష్మాలు ఉన్నాయి. వాటిని ఇంకా కూడా ఇది కాదు కూడా అంటే కాదు అంటే మాత్రం, కనుక ఆ. ఒక దండం పెట్టి ఊరుకోవడమే అనమాట. అయితే ఈ తల్లికి చదవవలసిన బీజాక్షరాలు కూడా ఇస్తాను. కొంతమంది చాలామంది చదువుకోగలుగుతారు కదా, ఆ బీజాక్షరాలు ఏంటంటే ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీ లలితా దేవ్యై నమః. దీన్ని 108 సార్లు చదువుకోవాలి. అందరికీ రాకుండా పోదు కదా, నిష్టగా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ మంత్రము. తరువాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఇది కూడా 108 సార్లు. అయితే ఇది కూడా మాకు అవ్వడం లేదు, మేము చదవలేము అని అనుకున్నప్పుడు ఇందాక చెప్పినట్టు ఓం శ్రీమాత్రే నమః అని చదువుకుంటూ అమ్మవారి కవచాన్ని పారాయణ చేయాలి. లలిత అమ్మవారి కవచం ఉంటుంది, దాంతో ఇది అనుష్ఠానం చేసి మనం చేసినట్టయితే కనుక తత్సమానమైన ఫలితం వస్తుంది. ఈ మంత్రాలను చేస్తాము. తరువాత దీంతో పాటుగా మరి ఆ తల్లికి ఏమి నివేదన చెయ్యాలి అంటే కనుక పాయసాన్ని నివేదన చేస్తాము. దాంతోపాటు ఇందాక చెప్పినట్టు పెసరబూర్లు. మాకు ఇది అంతా అవ్వటం లేదు, మాకు కుదరటం లేదు అని అనుకున్నప్పుడు పరమాన్నాన్ని చేసినా కానీ తత్సమానమైన ఫలితాన్ని ఆ తల్లి ఇస్తుంది అనమాట. ఇక్కడ ప్రధానంగా ఎన్ని చెప్పినా మళ్ళా చెప్పేది మనసు, శక్తి, భక్తి, ఈ 3 సమర్పించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు ఇస్తుంది. చక్కటి విశ్లేషణ మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే.